నీవు క్రీస్తు యొక్క ప్రేమను కలిగి ఉన్నావు, అవునా, 100% క్రీస్తు యొక్క స్వభావాన్ని నీలో నుంచి మనం ఏం చేయాలంట, వ్యక్తపరచగలుగుతామంట. అవునా, పరిశుద్ధాత్ముడు ప్రతిసారి నీతోని గంభీరంగా మాట్లాడుతూ నువ్వు తట్టుకోలేవు, ఆయన గద్దింపుతో మాట్లాడుతూ నువ్వు తట్టుకోలేవు అసలుకి. ఇఫ్ హీ కమాండ్, అవునా, నెల రోజులైనా నువ్వు అసలు నువ్వు నిలబడలేవు. అందుకని నీతో మాట్లాడిన ప్రతిసారి ఆయన చాలా దయతో, చాలా ప్రేమతో, నేను ఎంతగానో ప్రేమిస్తును తన మాటను కనపరుస్తాను నీకు. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకని ఏమంటాను తెలుసా, ఇఫ్ యు ఆర్ రిసీవ్ ద లవ్ ఆఫ్ గాడ్, నీవు క్రీస్తు ప్రేమని నీ హృదయంలో అంగీకరించినట్టుంటే, తెలుసుకున్నట్టయితే, అవునా, అర్థం చేసుకున్నట్టయితే నువ్వేం చేయాలి తెలుసా, షోయింగ్ ద లవ్ ఆఫ్ గాడ్, షోయింగ్ ద లవ్ ఆఫ్ గాడ్. క్రీస్తు యొక్క ప్రేమను ఏం చేయాలంట, ఈ భూమి మీద మనం చూపించే వారిగా ఉండాలంట. హల్లెలూయా. లవ్ ఆఫ్ గాడ్ ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే, అవునా, మధ్యాహ్నానికి భోజనం లేదు, వెళ్ళి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ అని అంటే సరిపోతుందా? చెప్పండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, ప్లీజ్ 2 అవుతుంది, 2 రోజుల నుంచి నా అన్నం తినలేదు, ప్రస్తుతానికి అన్నం పెట్టవా అంటాడు. అవునా కదా? లేదు బిడ్డ, ప్రభు నేను ఎంతగానో ప్రేమిస్తున్నా అంటే, ముందు అన్నం పెట్టే బాబు. లవ్ షోస్ ద వర్క్స్ అన్నమాట. ప్రేమ ఏం చూపిస్తుంది? గట్టిగా ఏం చూపిస్తుంది? క్రియలను చూపిస్తుంది. అవునా, యేసు ప్రభు కూడా అక్కడ ఉండి బిడ్డ నేను ఎంతగానో ప్రేమిస్తున్నా అంటే సరిపోతుందా? అవునా, ఈ షోడ్ తాను ఎంత ప్రేమిస్తున్నాడో. అవునా, మనం లెంట్ డేస్లో ఈ దినాల్లో ఉంటాం కాబట్టి మనకు అర్థమైపోతుంది. ఆయన అమితమైన ప్రేమ కల్వరి శిలువలో మనకు చూపించాడు. అవునంటారు కదంట. అవునా, ద సేమ్ వే వి హ్యావ్ లవ్. క్రీస్తు యొక్క ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు మనం చూపించే వారిగా ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. అవునా, వి బోర్న్ ఫ్రమ్ గాడ్. దేవుని మూలంగా పుట్టినవాడు ప్రభు యొక్క స్వభావాన్ని కలిగి ఉంటాడు. ఆ మొదటిది ఏంటిదంటే లవ్ ఆఫ్ గాడ్. ఐ నో పవర్ ఆఫ్ గాడ్. అవునా, దేవుని శక్తి బలంగా పనిచేస్తూ ఉంది. దేవుని వరాలు బయటకు వస్తూ ఉన్నాయి, ప్రవచనాత్మకంగా బయటకు వస్తూ ఉన్నాయి. కానీ నేనేమంటాను తెలుసా, ఒక వ్యక్తి యొక్క హృదయాంతరంగంలో సంపూర్ణమైన దేవుని ప్రేమను కలిగి ఉన్నానని తెలుసుకొని దాన్ని ప్రదర్శించకపోతే నీ ఎదుట ఉన్న రోగి స్వస్థత పొందలేడు, నీ ఎదుట ఉన్న పాపి నీ ద్వారా రక్షణ పొందలేడు. అవునా, సో నీవు చేస్తున్న ప్రార్థన కూడా ఎలా ఉంటుంది అంటే అసంపూర్ణంగా ఉంటుంది. అందుకనే సమ్టైమ్స్ యు ఫీల్ గిల్టీనెస్. ఏమొస్తుందండి? నీకు నువ్వే ఏం చేస్తావంటే ఖండించుకుంటాం ప్రారంభిస్తావు. నీకు నువ్వే, ఇంకెవరో కాదు, ఇంకా ఎవరైనా అనేదాకా కూడా ఉండవు. నీకు నువ్వే ప్రార్థనలో ఉన్నప్పుడు ఏమనిపించకపోతే, ప్రభా నేను పాపిని ప్రభా, నేను గడ్డిని ప్రభా, నేను ఫలానా ప్రభా అని నువ్వే చెప్తా ఉంటావు. అవునా, నీకు నువ్వు ఖండించుకుంటా ఉంటావు. అవునా, సో అందుకని ఏమంటానంటే నో ద లవ్ ఆఫ్ గాడ్. నీ హృదయాల్లో పోయబడిన ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఏం పోయబడిందో ఆ దేవుని ప్రేమని నువ్వేం చేయాలంటే అర్థం చేసుకోవాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు ఏం చెప్పుకోవాలి తెలుసా? నీకు నువ్వుగా దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావు చెప్పుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. నీకేం అర్థం కానప్పుడు ఏం చెప్పాలి తెలుసా? ఒక అరగంట సేపు అయినా దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ ఒక్క మాట ఎక్కడో అగాధ స్థలంలో ఉన్న నీవు ఒక్కసారిగా ఉజ్జీవంలోకి రాగలుగుతావు. మొదటి పేతురు చదువుదాం, అది 1:22 చదువుదాం. క్షయ బీజం నుండి కాక అంటే ఇది తాత్కాలికమైనది కాదు, అప్పటికప్పుడు ఏదో వచ్చేది కాదు, ఏదో అలా వచ్చి పోయేది కాదు. అవునా, ఈ రోజు నుండి రేపు పోయేది కాదు, కానీ శాశ్వతమగు కంటిన్యూస్ శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము చేత అక్షయ బీజము నుండి. ఈ అక్షయత ఎవరిలో ఉంటుంది? గట్టిగా హల్లెలూయా. ఎవరి మూలంగా అంట? అక్షయత ఎవరిలో ఉంటుందంట? దేవుని వాక్యం. వర్డ్ ఈజ్ గాడ్, వర్డ్ ఈజ్ జీసస్ క్రైస్ట్.
అవునా? సో ఆయన మూలముగా కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా ఏం కలిగి ఉండాలంట? నిష్కపటమైన సహోదర ప్రేమ, విధేయుల చేత. ఓ హల్లెలూయా. ఏం డిమాండ్ చేస్తూ ఉంది నిన్ను? ఏం కావాలంట? గట్టిగా ఏం కావాలంట? నిష్కపటమైన. కొంచెం లోతుగా చెప్పమంటారా? ఎవరికైనా బ్రదర్ ఉన్నాడా? ఓన్ బ్రదర్ ఉన్నాడా? ఎవరన్నా ఉన్నారా లేదా? కొన్ని ఓన్ సిస్టర్ ఉన్నారా? ఓన్ సిస్టర్ ఉన్నారా? మీ ఓన్ బ్రదర్కి మీకు మాట లేకుండా ఉన్నారా ఎవరన్నా? చెప్పండి, ఉన్నారా లేదా? గట్టిగా చేయొద్దండి, సగం వద్దు, ఎత్తితే ఫుల్ ఎత్తండి. మాట్లాడుకోకుండా ఎన్ని రోజులు అవుతుంది? చెప్పండి, ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్నో సంవత్సరం అయింది కావచ్చు, 2 సంవత్సరాలు అవుతుంది కావచ్చు. నేను చెప్పాలా? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా? నీ బ్లెస్సింగ్ అంతా ఎక్కడుంది తెలుసా? నువ్వు అనుకుంటావు కదా మోకాలుకి, నాయనా ఇప్పుడే అన్ని వచ్చేసేయాలి నాయనా అని అనుకుంటావు కదా. అసలు నీ బ్లెస్సింగ్ అంతా నీ సహోదరులోనే ఉంది.